పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిని వివిధ రకాల పుష్పాలతో అతి సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారి దర్శనాలను ప్రారంభించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అలరించే విధంగా ఆలయ ప్రాంగణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈవో వీర సుబ్బారావు దగ్గరుండి వీటిని పర్యవేక్షించారు. ओम सत्यनारायण स्वामिने सौरिने यंत्र मध्यस्थिताय प्रभाशालिने ब्रह्म विष्णु स्वरूपाय रुद्रात्मने श्रीमते सत्यदेवाय ते मंगलम। ఈ రోజు ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఈ 24 ఏకాదశుల్లోనూ ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు గరుడ వాహనం మీద ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి ఇక్కడ ఉండే జనులందరికీ కూడా ఆయన యొక్క ఆశీర్వచనాలు అన్నీ ఇచ్చి మన స్వామివారి మనందరం తరింపజేస్తూ ఉంటారు మనందరినీ. అలాగే ఈరోజు అన్నవరం మహాక్షేత్రంలో ఈ యొక్క ఉదయం 4 గంటల నుంచి ప్రారంభించి స్వామివారికి విష్ణు సహస్రనామార్తులతో పూజలు జరిగాయి. ఆ తర్వాత 5 గంటలకి స్వామివారి దర్శనాలు ఇచ్చారు. అక్కడి నుంచి మనందరూ చాలా మంది విశేషంగా వచ్చి స్వామివారిని అందరూ దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలు అవుతూ ఉంటారని కోరుకుంటున్నాము. జయ సత్యదేవ అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఆలయ కమిటీ వారు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఎలాంటి తొక్కిసలాట్లు కానీ ఏవీ లేకుండా చక్కగా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంత కష్టపడి వచ్చినందుకు మాకు సత్యదేవుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఈ అన్నవరం దేవస్థానం వారు ఉత్తర ద్వార దర్శనము చాలా మంచిగా ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసినారు. ఈ ఆలయ సిబ్బంది అంతా సంపూర్ణ సత్యనారాయణ స్వామి దర్శనాన్ని బాగా ఏర్పాట్లు చేసినారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేశారు.